హస్తం పార్టీలో నేతల అసంతృప్తి కట్టలు తెంచుకుంటుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నింట్లో ముందుండి అధికారంలోకి వచ్చాక మాత్రం వెనకబడిపోయాము అంటూ సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా? 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదనంటున్న ఆశావహులు ఏం కోరుకుంటున్నారు? 2.5 ఏళ్లు గడిచినా పదవుల భర్తీ ఎందుకు పూర్తి కావడం లేదు? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ నేతల అసంతృప్తికి కారణం ఏంటి? ఇంతకీ పార్టీ పెద్దల ముందు నేతలు పెడుతున్న డిమాండ్లేంటి? 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని పార్టీ కేడర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా పదవుల భర్తీ మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. మొదటి 2 ఏళ్లలో కాస్తంత ఆలస్యంగానైనా దాదాపు 50 వరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేశారు. అయితే ఆయా కార్పొరేషన్లలో నంబర్ల నియామకం మాత్రం ఇంకా చేపట్టనే లేదు. ఇక గత నెలలో మొదటి దఫా నియమించిన చైర్మన్ల పదవీకాలం కూడా ముగిసింది. దీంతో ప్రస్తుతం అనేక పదవులు ఖాళీగానే ఉన్నాయి. పదవుల భర్తీపై కసరత్తు జరుగుతోందని పార్టీ పెద్దలు చెబుతున్నా కసరత్తు పేరుతో కాలయాపన చేయడం తప్ప నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ఆశావహ నేతలు ప్రశ్నిస్తున్నారట. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వందలాది మంది పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉన్నా పోస్టులను ఖాళీగా ఉంచి కేడర్లో అసహనం పెంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసి కార్యక్రమాలను ముందుండి నడిపించిన తమను అధికారంలోకి వచ్చాక చిన్నచూపు చూస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఈ అసంతృప్తి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ భారమంతా కొందరు నేతలపైనే పడింది. హైదరాబాద్లో పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఆ నేతలే ముందుండి అన్నీ చూసుకునేవారు. పార్టీ కోసం ఆర్థికంగా రాజకీయంగా అండగా నిలిచేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని వారు పూర్తిగా భావిస్తున్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న అధికారులు కూడా తమ మాట వినడం లేదని, కొత్తగా వచ్చిన నేతల పెత్తనమే నడుస్తోందని సదరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. తాము కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అన్నీ చేసిన తమను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వడం ఎంత మాత్రం రుచించడం లేదని వారు చెబుతున్నారట. పార్టీ పదవులు ఇవ్వకుండా కనీసం అధికారులు కూడా తమ మాట వినకపోతే తామెలా రాజకీయంగా ముందుకు వెళ్లాలని పార్టీ పెద్దల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఖాళీగా ఉన్న పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని, పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు పనిచేసిన నేతలకు న్యాయం చేయాలని ఆశావహులు కోరుతున్నారట. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా పదవుల భర్తీ విషయంలో ఇంకా అదే జాప్యం కొనసాగుతూ ఉండటంతో హస్తం పార్టీలో అసంతృప్తి మరింతగా ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఆశావహుల డిమాండ్లపై దృష్టి పెడతారా? ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసి కేడర్కు ప్రాధాన్యత ఇస్తారా? లేక ఎప్పటిలాగే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటారా అనే విషయంపై సీరియస్ డిస్కషన్ నడుస్తోంది.